సోదరులారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం పార్టీ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలోన ఈరోజు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఈ వనపర్తి అంబేద్కర్ చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలిపించింది. దేశవ్యాప్తంగా అన్ని శాఖలు మొత్తం నిరసన కార్యక్రమాలు నిర్వహించాలి, ప్రజలందరూ రోడ్ల మీద తీసుకురావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయేదాకా ఏమి తగుదనమ్మా అన్నట్టుగా ఏమి పెంచకుండా పెట్రోల్ డీజిల్ పెంచకుండా ఉండి ఇప్పుడు అది అయిపోయింది, ఆశయం లేదు. గ్యాస్ ధరలు పెంచింది, ఎన్నికలు అయిపోయిన వెంటనే గ్యాస్ ధరలు పెంచింది, అదేవిధంగా పెట్రోల్ ధరలు పెంచింది, అదేవిధంగా డీజిల్ ధరలు పెంచింది. ఈరోజు వనపర్తిలో 1 లీటర్కు పెట్రోల్కు 111 రూపాయలు తీసుకుంటుంది. ఇప్పుడు ₹3.39 పెరిగి అంటే మొత్తం ₹114.50 అవుతుంది. అదేవిధంగా డీజిల్కు ₹97 చిల్లర తీసుకుంటుంది. ఇప్పుడు అది ₹3.26 పెరిగింది. దీంతో ₹101 సంబంధించి డీజిల్ ఖర్చు అవుతుంది. ఈ పెట్రోలు డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోతాయి. మొత్తం నరేంద్ర మోడీ నేను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తా అని చెప్పిన అదే నరేంద్ర మోడీ ధరలు విపరీతంగా పెంచుతూ ఉన్నారు. మొత్తం ₹63 ఉన్న లీటర్ పెట్రోలు ఇది 2 అంతలయ్యింది. కాబట్టి ఈ పథకంలో అన్ని రకాల ధరలు పెంచేసి కూర్చున్నారు. ఇప్పటికీ పేదల పైన భారాలు, పెద్దలకు వరాలు, మొత్తం కార్పొరేట్ సంస్థలకు మొత్తము దోసిపెడుతున్నారు. ఈ దేశ సంపదను మొత్తము కార్పొరేట్ ట్యాక్స్ ఒక సంవత్సరానికి 1,45,000 కోట్ల రూపాయలు వాళ్ళకు మాఫీ చేస్తున్నాడు. కార్పొరేట్ ట్యాక్స్ మాఫీ. కానీ పేదలు కొనుక్కునే వస్తువుల పైన పరోక్ష పన్నులు పెంచుతున్నాడు. పరోక్ష పన్నులు మాత్రం మనం ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, బట్టలు కొన్నా, చెప్పులు కొన్నా, నూనె కొన్నా దీనిపైన మాత్రం ట్యాక్స్ తగ్గిస్తలేడు, ట్యాక్స్ పెంచుతున్నాడు. అదే ధనవంతులు కొనే వస్తువులకేమో ట్యాక్స్ తగ్గిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మొత్తం పెద్ద పెద్ద కంపెనీ యజమానులు తీసుకున్న బ్యాంకు బాకీలు ఈయన వచ్చిన తర్వాత 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిండు. కానీ పేదలు ₹1,00,000, 2 లక్షలు తీసుకుంటే వాళ్ళను జైలుకు పంపిస్తున్నాడు. కాబట్టి ఈయన పెద్ద కంపెనీ యజమానుల ప్రధానమంత్రి తప్ప మనకు సంబంధించినదే కాదు. ఈయన ఒక్క గంటకు ఒక డ్రస్సు ఆయన 10 లక్షల డ్రస్సు వేసుకుంటాడు. 10 లక్షల డ్రస్సు వేసుకుంటాడు. ఆయన విమానం, ఆయన వెహికల్స్ మొత్తం లక్షల రూపాయలు, కోట్ల రూపాయలే ఉంటాయి. కాబట్టి పొదుపు చర్యలు ఇప్పుడు ఉల్లిగడ్డ బాబానాయ చెప్పినాక ఎవరు ఉల్లిగడ్డ తినొద్దని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఉల్లిగడ్డ వాళ్ళకు జనానికి చెప్పినా నీకు కాదు, నీ ఉల్లిగడ్డ తీసుకురా అని చెప్పిందట. అంటే ఉల్లిగడ్డ బాబానాయ కథ ఉంది. అందరేమో పొదుపు చర్యలు పాటించాలంట, ఆయన మాత్రం పొదుపు చర్యలు పాటించాడు. నరేంద్ర మోడీ కాస్ట్లీ ప్రధానమంత్రి, చాలా ఖర్చుతో కూడుకున్న ప్రధానమంత్రి, మొత్తం రోజుకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రధానమంత్రి. వాని అబ్బ సొత్తు కాదు, మన ప్రజల సొత్తు ఖర్చు పెడుతున్నాడు. మనం ఇస్తున్న పన్నుల నుంచి ఆయన ఖర్చు పెడుతున్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఇరాను పైన ఇజ్రాయిల్, అమెరికా దాడి చేస్తుంటే దాన్ని ఖండించకుండా ఇరాన్కు మద్దతు ఇవ్వకుండా, అదేవిధంగా మనకు ఈ పెట్రోలు డీజిల్ తీసుకోవాలంటే తక్కువ రేటుకు ఈ రష్యాలో తీసుకోవడానికి తక్కువ రేటుకి ఇచ్చినా నువ్వు రష్యాతో తీసుకోవద్దు, నువ్వు రష్యాతో కొనొద్దు, నువ్వు కొనాల్సింది అమెరికాతో కొనాలి. నువ్వు రష్యాతో కొనొద్దు అని చెప్పంటే బంద్ చేసుకున్నాడు. నువ్వు ఇరాన్తో కొనొద్దు అంటే బంద్ చేసుకున్నాడు. అంటే తక్కువ రేటుకు వచ్చిన నరేంద్ర మోడీ మాటలు నమ్మి ఈయన ఈ నరేంద్ర మోడీ ట్రంప్ మాటలు నమ్మి ఈయన ఈ ధరలు పెంచుతున్న పరిస్థితి ఉంది. ట్యాక్స్ వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన ట్యాక్స్ వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సేల్స్ ట్యాక్స్ వేస్తుంది. మన ఈ ట్యాక్స్లు తగ్గించుకోవచ్చు కదా.
ట్యాక్సులే దాదాపు 40 రూపాయల పైన ట్యాక్సులు పోతున్నాయి. ఆ ట్యాక్సులు తగ్గించి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు యథావిధిగా కొనసాగించేటట్టుగా చేయాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నారు.